హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, డివైఈఓ, ఎఫ్ఆర్ఓ ఈరోజు అయితే వాదనలు ఉన్నాయండి. ఐటెం నెంబరు 50 లోపే వచ్చింది. సో ఖచ్చితంగా హీరింగ్ జరిగింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. లాస్ట్ టైం హీరింగ్ జరగకపోవడానికి కారణం ఏంటంటే ఐటెం నెంబర్ కొంచెం లేటుగా రావటం, టైం సరిపోకపోవడం వల్ల కొంచెం టైం ఇవ్వలేకపోయారు. అందులో ఏజీ గారు కూడా అటెండ్ కాలేదు. సో బహుశా ఈరోజు అటెండ్ అవుతారేమో అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. ఈరోజు ఏజీ గారు అటెండ్ అయితే మ్యాక్సిమం ఒక కంక్లూషన్కి వచ్చిద్దండి. ఎందుకంటే కొంచెం రోస్టర్ పాయింట్స్ మీద అవగాహన ఉండే వాళ్ళకన్నా అర్థమవుతుంది. సో ఏం జరుగుతుంది ఏంటనేది ఈరోజు ఈవినింగ్ మీకు అప్డేట్ చేస్తాను. సో ఖచ్చితంగా మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ ఉన్నాయని, లేకపోతే నోటిఫికేషన్ క్లియర్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఏందని ప్రయత్నం చేసుకోవడం తప్ప మనం ఎటువంటి అవకాశం కానీ ఎటువంటి ఛాన్సెస్ కూడా లేవు. సో మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా రీనోటిఫికేషన్ కానీ రీమెయిన్స్ కానీ జరగాలి. లేకపోతే జాబ్స్ ఫిల్ చేయాలని ఫస్ట్ నుంచి నిరుద్యోగులు కూడా ఇదే వాదన. సో ఏం జరుగుతుంది ఏంటనేది ఈరోజు ఈవినింగ్ అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా హీరింగ్ జరుగుతుందండి. ఏజీ గారు రావాలని కోరుకుందాం. మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలని ప్రతి ఒక్క నిరుద్యోగి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ఇదండి ఈరోజు. లాస్ట్ టైం అయితే ఏజీ గారు అటెండ్ కాలేదు. ఈరోజు వస్తారు అని అంటున్నారు. వస్తే బాగుండు. సో ఏం జరుగుతుంది ఏంటని మీకు ఈవినింగ్ అప్డేట్ చేస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి వీడియోని మరింత మందికి షేర్ చేయండి. జెన్యూన్ ఇంప్రెషన్ మాత్రమే ఇస్తామండి మన ఛానల్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ.